అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ట్రిపుల్ ఆర్ టీచర్స్. ఈరోజు మనం తెలుగు వ్యాకరణంలో భాగంగా సమాసాలు, రకాలు మరియు సమాసాల యొక్క విభక్తుల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానితో పాటు సంభావన పూర్వపద కర్మధారయ సమాసం గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా 10th విద్యార్థులకు, ఇంటర్ విద్యార్థులకు, వివిధ పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులకు వ్యాకరణ అంశాలలో భాగంగా సమాసాల నుంచి రెగ్యులర్గా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది, వస్తూ ఉంటాయి కూడా. కాబట్టి ఈరోజు మనం సమాసాల గురించి క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా సమాసాల యొక్క నిర్వచనాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే, సమర్థంబులగు పదంబులు ఏకపదంబగుట సమాసంబు. ఇది పరవస్తు చిన్నేశ్వరి గారు బాల వ్యాకరణంలో ఇచ్చినటువంటి నిర్వచనం. సమర్థంబులగు పదంబులు ఏకపదంబగుట సమాసంబు అంటే సమర్థవంతమైన రెండు పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడడమే సమాసం అని చెప్పవచ్చు. మనకు సంధులకు వేరే నిర్వచనం ఉంటుంది. రెండు స్వరాల కలయికనే సంధి అని అంటాం. అంటే రెండు అచ్చుల కలయికనే సంధిగా మనం చెప్పవచ్చు. కానీ సమాసాల్లో రెండు పదాల కలయిక సమాసంగా ఈ నిర్వచనాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. రెండు లేదా అంతకంటే ఎక్కువ పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడడమే సమాసము అని చెప్పవచ్చు. తర్వాత సమాసంలో రెండు పదాలు ఉంటాయని చెప్పాము కదా. ఆ రెండు పదాల్లో మరి మొదటి పదాన్ని ఏమంటాం, రెండవ పదాన్ని ఏమంటాం ఒకసారి గమనించినట్లయితే, సమాసంలో పూర్వపదం మరియు ఉత్తర పదం అనే రెండు పదాలు ఉంటాయి. సమాసంలో మొదటి పదాన్ని పూర్వపదం అని, రెండవ పదాన్ని ఉత్తర పదం అని పిలుస్తాం మనం సాధారణంగా. మొదటి పదం ఏదైతే ఉంటుందో అది పూర్వపదం, రెండవ పదం ఉత్తర పదం. అదే సందులలో అయితే మొదటి ఏమంటారు, ప్లస్కి వెనకాల ఉండే అంటే మొదటి పదంలో చివరి అచ్చును పూర్వస్వరం అని, రెండవ పదంలోని మొదటి అచ్చును పరస్వరం అని అంటాం. కానీ సమాసాల్లో మాత్రం మొదటి పదాన్ని పూర్వపదం అని, రెండవ పదాన్ని ఉత్తర పదం అని పిలుస్తాం. ఉదాహరణకి చంద్రకాంతి అనే సమాస పదంలో పూర్వపదం ఏమవుతుంది, మొదటి పదం. చంద్ర అనే మొదటి పదం పూర్వపదం అవుతుంది. కాంతి అనే రెండవ పదం ఉత్తర పదం అవుతుంది. ఇది తర్వాత మనకు అర్థపరంగా చూసుకున్నట్లయితే సమాసాలు 4 రకాలు. ఉదాహరణకి అవి తత్పురుష సమాసమని, బహువ్రీహి సమాసమని, ద్వంద్వ సమాసమని, అవ్యయీభావ సమాసమని, ఈ విధంగా సమాసాలు 4 రకాలు. మళ్ళీ వీటిలో తత్పురుష సమాసాల్లో 2 రకాలు, వ్యధికరణ సమాసమని, సమానాధికరణ సమాసమని. మళ్ళీ వ్యధికరణ సమాసంలో రకాలు ఉంటాయి, సమానాధికరణ సమాసంలో కూడా రకాలు ఉంటాయి. అవి మళ్ళీ డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తదుపరి వీడియోలో. అయితే ఈ వీడియోలో ముందుగా మనం ఇప్పటివరకు ఏం తెలుసుకున్నాం, సమాసం అంటే ఏంటి, దాని నిర్వచనం ఏంటి, అందులో పూర్వపదం అంటే ఏంటి, ఉత్తర పదం అంటే ఏంటి, మరియు సమాసాలు ఎన్ని రకాలు అనే విషయం ఇప్పటివరకు తెలుసుకున్నాం. తర్వాత మనం సమాసాలు మరియు వాటి యొక్క విభక్తులు, ఈ తత్పురుష సమాసానికి సంబంధించినటువంటి విభక్తులను మనం ఈ పట్టికలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా సమాసం పేరు మరియు దానికి సంబంధించిన విభక్తులను ఒక్కొక్కటిగా అబ్జర్వ్ చేస్తూ వెళ్దాం. ప్రథమ తత్పురుష సమాసంలో ఉండే విభక్తులు డు, ము, వు, లు అనే విభక్తులు ప్రథమ తత్పురుష సమాసంలో ఉంటాయి. దానితో పాటుగా ద్వితీయ తత్పురుష సమాసంలో ఉండే విభక్తులను నిన్, నున్, లన్, కూర్చి, గురించి అనే విభక్తులు మనకు ద్వితీయ తత్పురుష సమాసంలో ఉంటాయి. తర్వాత తృతీయ తత్పురుష సమాసం, దీనికి సంబంధించినటువంటి విభక్తులు ఒకసారి చూసినట్లయితే చేతంచెన్, తొడంతొన్. ఇక్కడ మనం అనేది ధృతము కాబట్టి దాన్ని వదిలేసి చదివినా కూడా మనకు సరైన సమాధానమే ఉంటుంది, తప్పేమీ కాదు. ఉదాహరణకి చేత, చే, తోడ, తో అనే చదివినా కూడా మనకు ఇబ్బంది ఏమి ఉండదు అన్నట్టు, అర్థమైతే మారదు. తర్వాత చతుర్థి తత్పురుష సమాసం, ఉదాహరణకి దీనికి ఉండే విభక్తులు ఒకసారి చూస్తే కొరకున్, కై అంటే వంట కట్టెలు, వంట కొరకు కట్టెలు, ఈ విధంగా. నెక్స్ట్ పంచమి తత్పురుష సమాసం. పంచమి తత్పురుష సమాసంలో ఉండే విభక్తులు ఒకసారి చూసినట్లయితే వలనన్, కంటెన్, పట్టి, ఇవి పంచమి తత్పురుష సమాసం. ఉదాహరణకి దొంగ భయం అని అన్నాం అనుకోండి, దొంగ వలన భయం, ఈ విధంగా వలన వచ్చినప్పుడు అది పంచమి తత్పురుష సమాసంగా మనం భావించవలసి ఉంటుంది. తర్వాత షష్ఠి తత్పురుష సమాసం, సమాసాల్లో అతి ముఖ్యమైన సమాసం, ఎక్కువగా రిపీట్ అయ్యే సమాసం షష్ఠి తత్పురుష సమాసం. కిన్, కున్ యొక్క లోన్, లోపలన్.
దీనిని మనం ధృతాన్ని తీసేసి పలికినా తప్పైతే కాదు. ఉదాహరణకు కి, కు, యొక్క, లో, లోపల, ఇట్లా ఈ విధంగా. మా ఇల్లు అంటే మా యొక్క ఇల్లు, మీ ఊరు మీ యొక్క ఊరు. ఈ విధంగా యొక్క వచ్చినప్పుడు, కి వచ్చినప్పుడు, కు వచ్చినప్పుడు, లో, లోపల వచ్చినప్పుడు అది షష్ఠీ తత్పురుష సమాసంగా మనం భావించవచ్చు. తర్వాత సప్తమీ తత్పురుష సమాసం. యందున్, అందున్, నన్ అనే పదాలు వచ్చినప్పుడు అది సప్తమీ తత్పురుష సమాసం అవుతుంది. దేశభక్తి, దేశమునందు భక్తి, దైవభక్తి, దైవమునందు భక్తి. ఈ విధంగా అందున్, యందున్, నన్ అని వస్తే అవి సప్తమి తత్పురుష సమాసంగా మనం భావించవలసి ఉంటుంది. తర్వాత చివరిది నన్ తత్పురుష సమాసం. ఇది వ్యతిరేక అర్థాన్ని ఇచ్చే పదాలన్నీ కూడా నన్ తత్పురుష సమాసంగా చెప్పవచ్చు. ఉదాహరణకి అసత్యం, సత్యం కానిది, అన్యాయం, న్యాయం కానిది, అధర్మం, ధర్మం కానిది. ఈ విధంగా వచ్చే వ్యతిరేకార్థాన్ని ఇచ్చే పదాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నన్ తత్పురుష సమాసంగా భావించవలసి ఉంటుంది. తత్పురుష సమాసాల్లో మళ్ళీ ఇన్ని రకాలు అన్నట్టు వాటికి సంబంధించిన విభక్తులు. ఈ విభక్తుల పట్టిక అనేది చాలా జాగ్రత్తగా నేర్చుకోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు పరీక్షల్లో ఏమడిగారంటే కొరకున్ అనే విభక్తి ఏ తత్పురుష సమాసంలో ఉంటుంది, చేతన్ అనే విభక్తి ఏ తత్పురుష సమాసంలో ఉంటుంది అని కూడా గతంలో అడగడం జరిగింది. కాబట్టి వీటిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఈరోజు మనం సమాసాల్లో భాగంగా సంభావన పూర్వపద కర్మధారయ సమాసం గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే సంభావన పూర్వపద కర్మధారయ సమాసానికి సంబంధించి ఒకసారి నిర్వచనాన్ని చూసినట్లయితే పూర్వపదంలో గనక సంజ్ఞ లేదా నామవాచకం ఉంటే అది సంభావన పూర్వపద కర్మధారయ సమాసంగా చెప్పవచ్చు. పూర్వపదం అంటే మనం ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, మొదటి పదం. అంటే మొదటి పదం కనుక నామవాచకం అయి ఉన్నట్లయితే అది సంభావన పూర్వపద కర్మధారయ సమాసంగా మనం పరిగణించవచ్చు. ఒకసారి ఉదాహరణ గమనించినట్లయితే మనకు అర్థం సులభంగా అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒక ఉదాహరణ ఇచ్చారు. ద్వారకా నగరము. ద్వారకా నగరంని విగ్రహవాక్యం రాసినట్లయితే ద్వారకా అనే పేరు గల నగరము. ఇక్కడ మనకు పూర్వపదంలో ద్వారక అనేది పేరు సంజ్ఞ కాబట్టి పేరు వచ్చినట్లయితే సంజ్ఞ వచ్చినట్లయితే అది సంభావన పూర్వపద కర్మధారయ సమాసం అని మనం చెప్పుకోవచ్చు. తర్వాత గంగా నది. గంగా అనే పేరు గల నది. మామిడి చెట్టు. మామిడి అనే పేరు గల చెట్టు. మందారం పువ్వు. మందారం అనే పేరు గల పువ్వు. ఈ విధంగా ఏవైనా సరే నామవాచకాలు వచ్చినట్లయితే అంటే పేర్లు వచ్చినట్లయితే పూర్వపదంలో పేర్లు నామవాచకాలు వచ్చినట్లయితే సంజ్ఞలు వచ్చినట్లయితే దానిని మనం సంభావన పూర్వపద కర్మధారయ సమాసంగా చెప్పవచ్చు. ఏదైనా సరే ద్వారకా నగరం, ఢిల్లీ పట్టణం, హైదరాబాద్ పట్టణం, హైదరాబాద్ మహానగరం, ఈ విధంగా ఏదైనా సరే అవన్నీ కూడా ఏమవుతాయి మనకు సంభావన పూర్వపద కర్మధారయ సమాసంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ సంభావన పూర్వపద సమాసానికి ఇక్కడ కింద మనకు ప్రశ్నావళిలో భాగంగా మరో 2 ఉదాహరణలు మీరు సొంతంగా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. సంభావన పూర్వపద సమాసానికి మీరు ఇంకా 2 ఉదాహరణలు అదనంగా మీరు సొంతంగా రాసుకున్నట్లయితే మీకు ఇది పూర్తిగా అర్థమైనట్టు భావించవలసి ఉంటుంది. దీంతో పాటుగా మీకు ఈ వీడియోలో ఇంకేదైనా డౌట్ అనిపిస్తే ఈ సమాసాలకు సంబంధించి కానీ తెలుగు వ్యాకరణానికి సంబంధించి కానీ ఏదైనా అవసరం అనిపిస్తే డౌట్ అనిపిస్తే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాం. అదేవిధంగా ఈ వీడియో ఒకవేళ మీకు ఉపయోగకరం అనిపిస్తే మీ మిత్రులకు ఎవరికైనా అవసరం అనిపిస్తే వారికి కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మరో ఉపయోగకరమైన వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. ధన్యవాదాలు. అందరూ చదవాలి, అందరూ ఎదగాలి. ఇదే మా RRR టీచర్స్ యొక్క నినాదం. అందరికీ ధన్యవాదాలు. సెలవు.